ప్రతి నెల గ్రామంలో సమావేశాలు పెట్టుకొని చిన్న మహిళా సంఘాలను బలోపేతం చేయాలని గ్రామ సంఘం లీడర్లను ఉద్దేశించి అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ కృష్ణకుమారి అన్నారు. కపిలేశ్వరపురం గ్రామం మండల మహిళా సమైక్య కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణకుమారి మాట్లాడుతూ డ్వాక్రా మహిళల నుండి వసూలు చేసే పొదుపు రుణం సొమ్ములు బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్నాయా లేదా అనే విషయంపై రికార్డులు పరిశీలించాలని అన్నారు. ఈ సమావేశంలో మండల మహిళా సమైక్య అధ్యక్షులుగా మాచవరపు విజయలక్ష్మి, కార్యదర్శిగా గంగుమల్ల సురేఖ, కోశాధికారిగా గొల్లపల్లి సత్యశ్రీ, వైస్ ప్రెసిడెంట్ గా వాసా బేబీ, జాయింట్ సెక్రటరీగా అప్పాడ వరలక్ష్మిలను ఎన్నుకున్నట్లు కృష్ణకుమారి తెలిపారు. ఈ సమావేశంలో సిసి సుబ్బారావు, స్త్రీనిధి మేనేజర్ రవికుమార్, మండల మహిళా సమైక్య అకౌంటెంట్ ఎం పద్మరాజు తదితరులు పాల్గొన్నారు. సంస్థ బలోపేతం అవ్వాలి అంటే కనుక చిన్న సంఘాలు బలోపేతం చేయాలి. ప్రతి నెల వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లోనే వాళ్ళ పొదుపులు కానీ అప్పులు కానీ అన్నీ ఆ మీటింగ్లోనే చర్చించుకోనేలాగా ఉండాలి. ఈ మీటింగ్లో వసలేని అమౌంట్ శ్రీనిధి కానీ ఉన్నతి అమౌంట్ కానీ లేకపోతే మీకు ఇచ్చిన బ్యాంక్ లింకేజ్ కానీ పొదుపులు కానీ మీకు వసలేని అమౌంట్ని తర్వాత మీటింగ్లో మళ్ళీ తర్వాత నెల మీరు మీటింగ్ పెట్టుకున్నప్పుడు ముందు నెల పుస్తకాల్లో మీరు ఏమైతే రాసుకున్నారో దాని ప్రకారంగా జరిగిందా లేదా అని ఒకసారి చదివి అది మీరు అనలైజ్ చేసుకొని ఆ అమౌంట్లు ఏ అకౌంట్కి ఎంతెంత కట్టారు అనేది కూడా ఒకసారి మీరు చూసుకోవాలి చిన్న సంఘం మీటింగ్లో. అలా ప్రతి నెల మీరు చేసుకున్నట్లయితే కనుక ఇప్పుడు మనకు వచ్చిన అమౌంట్ ఇలా కట్టలేదని కానీ ఇలాగ పక్క సైడ్కి వెళ్తున్నా అలాంటివి ఏమీ ఉండవు. ఏ నెల కానేలా మీరు మీటింగ్ పెట్టుకొని ఎవరు కడుతున్నారు, ఎంత కడుతున్నారు, కట్టిన అమౌంట్ మనం బ్యాంకు అప్పుకి జమ అవుతుందా లేదా, పొదుపు అకౌంట్కి జమ అవుతుందా లేదా అనేది చిన్న సంఘంలో చూసుకోవాలి. ఏ సంఘాలు అప్పు కడుతున్నాయి, ఎన్ని సంఘాలు, ఇంకా మనకి కట్టలేని సంఘాలు ఏమన్నా ఉన్నాయా, ఏ సంఘంలో సభ్యురాలకైనా వాళ్ళ బాల్య వివాహాలు పిల్లలకి జనరల్ సంబంధించి పిల్లల గురించి కూడా మీరు గ్రామ సంఘాల్లో మాట్లాడుకోవాలి. బడి మానేసిన పిల్లల గురించి, వాళ్ళు బడి మానేసిన పిల్లలు ఎందుకు మానేశారు, ఏ కారణం చేత మానేశారు, తిరిగి మళ్ళీ వాళ్ళని మనం స్కూల్లో జాయిన్ చేయడానికి అవుతుందా లేదా. అలాగే బాల్య వివాహాలు 18 సంవత్సరాలు నిండకుండా, ఇప్పుడు 18 అనుకున్నారు ఫస్ట్, ఇప్పుడైతే 21 అంటున్నారు. మరి అది ఇంకా అమలవుతుందో లేదో తెలీదు. మనదైతే 18 సంవత్సరాలు దాటకుండా బాల్య వివాహాలు కూడా చేయకూడదు. అది కూడా మీ గ్రామ సంఘం మీటింగ్లో మీరు మాట్లాడుకోవాలి.